ఈ ఏడాది సెప్టెంబర్ 5 ఒక పెద్ద ట్రెండ్ సెట్టర్గా నిలిచేలా ఉంది. ఆ రోజు బాక్సాఫీస్ వద్ద 5 క్రేజీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. పెద్ద సినిమాల నుంచి లేడీ ఓరియంటెడ్ చిత్రాల వరకు, పాన్ ఇండియా ప్రాజెక్టుల నుంచి కోలీవుడ్ హిట్స్ వరకు అన్నీ ఒకేసారి రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. టాలీవుడ్లో సినిమా రిలీజులు ఎప్పుడూ ఊహించని ట్విస్టులతో నడుస్తాయి. నాని, బాలకృష్ణ లాంటి కొందరు స్టార్ హీరోలు మాత్రం చెప్పిన తేదీకి సినిమాను రిలీజ్ చేసి అభిమానులను అలరిస్తారు. కానీ చాలా సినిమాలు వాయిదాలతో సతమతమవుతుంటాయి. ఈ వాయిదాలు కొన్నిసార్లు సినిమా ఫలితంపై కూడా ప్రభావం చూపిస్తాయి. అయితే సెప్టెంబర్ 5, 2025న మాత్రం ఒకే రోజు భారీ క్రేజ్ ఉన్న సినిమాలు బాక్సాఫీసును షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తేజ సజ్జా మళ్లీ అలాంటి తరహా మార్కుతో రాబోతోన్న మరో చిత్రం మిరాయ్. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏడాది కాలంగా షూటింగ్లో ఉంది. ఒక్క టీజర్తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్, సైన్స్ ఫిక్షన్ మిక్స్తో రాబోతోంది. రీసెంట్గా రిలీజ్ అయిన వైబ్ ఉంది సాంగ్ యూత్ను ఊపేస్తోంది. అంతేకాదు మంచు మనోజ్ నెగిటివ్ రోల్లో సర్ప్రైజ్ చేయనున్నాడు. పాన్ ఇండియా రిలీజ్తో ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. మిరాయ్ తర్వాత ఆ రోజు రిలీజ్ కాబోతోన్న మరో చిత్రం ఘాటి. 2 ఏళ్ల తర్వాత అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా ఘాటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద ఉన్న నెగిటివిటీ మొత్తాన్ని పోగొట్టి ప్రేక్షకులకు మరో మెమరబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ కూడా సెప్టెంబర్ 5న రిలీజ్కు సిద్ధమవుతోంది. ఇక రష్మిక మందన హీరోయిన్ సెంట్రిక్ మూవీగా ది గర్ల్ ఫ్రెండ్ కూడా సెప్టెంబర్ 5వ తేదీని విడుదల కాబోతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రష్మిక అభిమానులకు పండుగలా ఉండనుంది. రష్మిక గ్లామర్, ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను ఎలా నడిపిస్తాయో చూడాలి. ఇక టాలీవుడ్ సినిమాలకు పోటీగా కోలీవుడ్ నుంచి కూడా వరుస సినిమాలు రాబోతున్నాయి. అమరన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన శివకార్తికేయన్ మురుగదాస్ దర్శకత్వంలో మదరాసి చిత్రంతో రాబోతున్నాడు. ఈ సినిమాపై కోలీవుడ్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన సలం బల సాంగ్ యూత్లో జోష్ నింపుతోంది. అదే రోజు బిచ్చకాడు ఫేమ్ విజయ్ యాంటోనీ భద్రకాళి సినిమాతో పోటీకి దిగుతున్నాడు. సెప్టెంబర్ 5న ఒకే రోజు ఈ అన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ కావటం వల్ల థియేటర్లలో పోటీ తీవ్రంగా ఉండనుంది. పాన్ ఇండియా సినిమా మిరాయ్ తేజ సజ్జా మ్యాజిక్తో ఆకట్టుకుంటుందా? అనుష్క ఘాటీతో బాక్సాఫీస్ను షేక్ చేస్తుందా? రష్మిక ది గర్ల్ ఫ్రెండ్తో అలరిస్తుందా? లేదా కోలీవుడ్ నుంచి మదరాసి, భద్రకాళి హవాను చూపిస్తాయా? ఈ రేస్లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. ఒకే రోజు ఇన్ని సినిమాలు రిలీజ్ కావడం అంటే ప్రేక్షకులకు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఈ భారీ పోటీ సినిమాల కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. థియేటర్లు, స్క్రీన్లు, ఆడియన్స్ దృష్టి అన్నీ ఈ సినిమాల మధ్య పంచుకోవాల్సి ఉంటుంది. అయినా ప్రతి సినిమాకు తమదైన ప్రత్యేకత ఉంది. యాక్షన్, ఎమోషన్, గ్లామర్, సై-ఫై అన్నీ కలగలిసిన ఈ రోజు సినిమా లవర్స్కో ఓ పెద్ద పండుగని చెప్పొచ్చు. మరి ఈ సినిమా యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే థియేటర్లలోనే చూడాలి.